వచ్చిన తర్వాత ప్రకటించడం జరుగుతుంది. సో అందరూ ఎవరు వచ్చినా కూడా అందరికీ మా చేతులకు సహా మేము కూడా సహకారంగా అందించి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు కూడా సెలవు తీసుకున్నాం. నమస్కారం. లీడర్కు ఉన్నటువంటి ఒక స్థాయి ఏంటి అంటే ఏదో పార్టీ అందరూ కూడా చాలా ఓర్పుతో అందరూ కూడా వెయిట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. వ్యక్తి మన వెంకట సుబ్బారెడ్డి బాధ్యత ఉన్న వ్యక్తిని శశిభూషణ్ రెడ్డి గారు వెల్కమ్ చేసి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క సమావేశము ఒక నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడమే కాదు, నూతన అధ్యక్షుడు గతంలో పనిచేసినటువంటి శశిభూషణ్ రెడ్డికి ఈ రెండు కలిసి చేసుకుంటున్నట్టు ఇందాక నేను చెప్పింది వినపడిందో లేదు. అమెరికా అధ్యక్షుడు కూడా ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు. మాట్లాడుకోవాలి. మన పార్టీ ప్రపంచ దేశాల్లోని అత్యధిక పార్టీ. చాలా బయట కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు ఈరోజు జిల్లా నలుగురు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడానికి సహకరించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చాందారెడ్డి గారికి, మరియు ఎన్నికల పర్యవేక్షణకు వచ్చినటువంటి దేవానంద్ గారికి, ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షులు గురువైనటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి, మన సుబ్రాడి గారికి, మరియు సహకరించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు నాతో పాటు పోటీ చేసినటువంటి మిగతా మిత్రులందరూ అందరూ ఒకటే సమానమే. నేను జిల్లా అధ్యక్షుని అయినంత మాత్రాన నేను గొప్ప అని కాదు, వాళ్ళు తక్కువ అని కాదు. కొన్ని పాయింట్లలో నాకు ఎక్కువ వచ్చిండొచ్చు, వాళ్ళకి కొన్ని దాంట్లో తక్కువ వచ్చిండొచ్చు. అంటే అందరము కలిసికట్టుగా అందరము కలుపుకొని పనిచేస్తామని, పార్టీ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని అందరికీ మనవి చేస్తున్నాను, అందరినీ కోరుకుంటున్నాను. మొత్తం జిల్లాలోని అందరి కార్యకర్తలను కలుపుకొని అందరి సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు. ప్రతి ఊరు తిరగాలి, ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలి. మండల స్థాయిలో నేను మీ అందరి దగ్గరికి వస్తాను. మీ సమస్యలు మా దగ్గరికి ఇచ్చినట్లయితే నా వల్ల కాని సమస్యలను
మన ఆదినారాయణ దగ్గరికి కానీ శశిభూషణ్ రెడ్డి గారి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికైనా చూసుకొని పోయి ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తారని అందరికీ మనవి చేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎక్కువ మందికి మద్దతు వచ్చిందో దానికి వచ్చింది. నేను సుబ్బారెడ్డి గారిని కూడా నామినేషన్ వేయమని చెప్పిన, వీరం శ్రీధర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి, కానీ ఆయన ఏజ్ కారణంగా ఆయనకు సెలెక్ట్ కాకుండా పోవడానికి కారణం కూడా ఉంది. రేపు శోభాయాత్ర కడపలో మనం అందరం పాల్గొన్నాం. మన విశ్వ హిందూ పరిషత్తు అద్భుతంగా జరిగింది 5వ తేదీ నాడు విజయవాడలో. దానికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఇప్పుడే దేవానంద్ గారు చెప్పినట్లు ఓబీసీ కులాలకు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యమైందంటే బీజేపీ. జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరిగినాయంటే కారణం బీజేపీ. రేపు ఢిల్లీ ఎలక్షన్లో కూడా గెలవబోతున్నాం. ఢిల్లీ ఎలక్షన్లో కూడా మననే మహారాష్ట్ర గెలిచినాం, హర్యానా గెలిచినాం. కాబట్టి ఈ జిల్లాలో పాత కొత్త అందరం కలిసి ఇప్పుడే మైదుకూరు సంఘటన చెప్తున్నారు. నేను పర్సనల్గా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఆ ప్రభావం లేకుండా చేసే బాధ్యత నాది పర్సనల్గా. మీరు ఎక్కువ నాకు ఆ వివరం ఇవ్వండి. జిల్లా కలెక్టర్తో సమస్యలు వచ్చే మాట్లాడతాం. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి నేను సుబ్బారెడ్డిని చెప్పే మాట, జిల్లాలో నువ్వు అన్ని చోట్ల తిరుగు, మన కార్యకర్తలు బాగుపడాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది PMEGP అని 35% సబ్సిడీ, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ 50% సబ్సిడీ ఇప్పించిన. అంటే అది గేదెలు కావచ్చు, గొర్రెలు పరిశ్రమ కావచ్చు, కోళ్ల పరిశ్రమ కావచ్చు, 50% సబ్సిడీ వితౌట్ ఎనీ షూరిటీ ఇవ్వాల. నేను మన జిల్లా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్గా కేంద్రం గుర్తించింది. దానికే మన కేంద్రం నుంచి జితేంద్ర సింగ్ గారు రావడము, 2వ తేదీ 3వ తేదీ ఇక్కడ తిరిగిపోయినాడు కూడా. ఆయన కూడా బ్యాంకర్లకు చెప్పినాడు, మీరు షూరిటీ అడగాకండి, వాళ్ళకందరికీ లోన్లు ఇవ్వండి. మన వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి అప్లికేషన్లు పెడితే ఈ యొక్క స్కీములు సూర్యగర్ కానీ, విశ్వకర్మ కానీ, ముద్రా లోన్ కానీ, PMEGP లోన్ కానీ, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ లోన్లు వచ్చే పరిస్థితి ఉంది. దానికి మన వాళ్ళు ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ అన్ని చోట్ల తిరగాల, అప్లికేషన్ ఇవ్వాలా. అవసరమైతే కలెక్టరేట్ దగ్గర ధర్నా పెట్టైనా మన వాళ్ళ కార్యకర్తలకు అందరికీ మన పార్టీ తరఫున ఇచ్చే బాధ్యత నాకు. మీరు ఇళ్ళకాడ కూర్చొని మాకు లోన్ రావు, ఇళ్ళ దగ్గర కూర్చొని మాకు లోన్ రావాలంటే కుదరదు. ఇళ్ళ దగ్గర కూర్చొని లోన్ ఉందిలేమ్మా, కానీ మా వాళ్ళకి ఇద్దరికి సరిపోతుంది, మీకు ఇద్దరికి సరిపోతుంది. అందరం ఫైట్ చేయాలా. పార్టీ బలపడాలంటే ప్రజలకు ఉపయోగపడాలా, అందులో ముఖ్యంగా మన కార్యకర్తలు బాగుపడాలా. వీళ్ళకు తగ్గట్టుగా హౌసింగ్ రాకుండా, రేషన్ కార్డు రాకుండా, పెన్షన్ రాకుండా, లేకుంటే మన ఇళ్ళ ముందర శుభ్రత లేకుండా, ఆ తాగునీళ్ళు రాకుండా ఫైట్ చేసేది మన వాళ్ళంటూ చెప్పి అప్లికేషన్లు మండలాల వారీగా ప్రెసిడెంట్ గారికి ఇస్తే, ప్రెసిడెంట్ మాకు ఇస్తే మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం. కానీ మాకు రాలేదంటే కుదరదు, అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టాక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చోవాలి 10 మంది పోయి. పోలీసులు తప్పు చేస్తే పోలీసుల మీద కూడా చర్యలు జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇసుక ఉచితంగా తక్కువ రేటుకు దొరుకుతుంది. మద్యం సెటిలైట్ అయింది, 4000 పెన్షన్ రూపాయలు అందరికీ దొరికినాయి. ఒక సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మొన్న సీఎం గారు చెప్పడం కానీ, ప్రధానమంత్రి గారి సమక్షంలో 6 యొక్క గ్యారెంటీలు, 6 గ్యారెంటీస్ 100% మే జూన్ లోపల, మీకు ఫ్రెష్గా చెప్తాను, మే జూన్ లోపల 100% 6 గ్యారెంటీ జరుగుతాయి. జగన్ రెడ్డిని ఈ జిల్లాలో లేకుండా చేయాల్సిన బాధ్యత మనకుంది. వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మన 3 పార్టీలు బలపడాలి. ఒక కాలేజీలో అందరు స్టూడెంట్స్ ర్యాంకులు తెచ్చుకుంటే ఆ కాలేజీకి పేరు. ఇక్కడ కూటమి మన బీజేపీ బలపడాల్సిందే, టీడీపీ బలపడాల్సిందే, జనసేన బలపడాల్సిందే, బలహీన పడాల్సింది వైఎస్ఆర్ పార్టీ. మిగతా పార్టీలు మనమందరం ఏకమైతే ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన స్టేట్ ప్రెసిడెంట్ కూడా, అది కూడా ఎలక్షన్ మళ్ళీ జరగబోతుంది. అదే కాకుండా సెంట్రల్ ప్రెసిడెంట్ కూడా నెలాఖరు లోపల డిక్లేర్ చేస్తారు. మన పార్టీకి ఎక్కలేని విధంగా బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో, నడ్డా గారి ఆధ్వర్యంలో మన పార్టీ బలపడే దానికోసం మనమందరం ఇక్కడ కార్యకర్తలందరం రేపు ఇప్పుడు ర్యాలీలో పాల్గొనాల్సిందే.
రేపు విశ్వ హిందూ పరిషత్ తరఫున శోభాయాత్ర కూడా జరగబోతుంది, దాంట్లో కూడా పాల్గొనాలి.